పిలుచుకునే అవకాశం అన్న లభించవచ్చు. కానీ పొరుగు దేశంలో అంటే పక్క దేశంలో ఉన్న వ్యక్తి ఎరిక్ స్మిత్ అనే వ్యక్తి మరి ఈ విధంగా మా ఉద్యోగాలని అమెరికాలో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలను కొలగొడుతున్నారు అంటున్నారు. దీన్ని పూర్తిగా యావత్ సమాజం కూడా ఖండిస్తుంది. ఎందుకంటే ఎక్కడ కార్మిక శక్తి ఉంటుందో, ఎక్కడ సమయాన్ని పరిపాలన చేసే ఉద్యోగస్తుల అవసరం ఉంటుందో, ఏ దేశంలో దానిలో రాణింపు ఉంటుందో ఆ దేశం నుంచి వారు వెళ్ళినప్పుడు ఇంకో దేశంలో ఉద్యోగాలు లభిస్తూ ఉంటాయి. వారు చక్కగా రాణిస్తూ ఉంటారు. కాబట్టి వారు ఈ విషయాన్ని కాకుండా వారి దేశంలో ఉన్న సోమరిపోతులుగా ఉండిపోయిన వాళ్ళనో, లేకపోతే జల్సా రూపంలో డబ్బు ఖర్చు పెట్టుకునే వాళ్ళనో, సరిగ్గా ఉద్యోగాన్ని సక్రమంగా చేయలేని వాళ్ళకి వారు చెప్పుకోవాలి. కానీ ఇలా భారతదేశం మీద ఇక్కడ ఉద్యోగుల మీద పడి ఏడవడం అనేది కరెక్ట్ కాదు. వారి యొక్క జ్ఞానం అంతవరకే ఉందని చెప్పేసి మనం భావించవలసి వస్తుంది. దీన్ని పూర్తిగా యావత్ సమాజం ఖండిస్తుంది. ఓ భారతీయులారా, ప్రపంచంలో మనందరం కూడా ఎక్కడ ఉన్నా వెళ్ళగలం, అక్కడ ఉద్యోగాలు సాధించుకోగలం, చేయగలం అనే విషయాన్ని గర్వకారణంగా మనం తీసుకుందాం. ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్దాం, మన కార్యక్రమాన్ని నివర్తన చేసుకుందాం. అయితే దేశ సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షణ చేస్తూ మాత్రం ఉండవలసిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడి మీద ఉంటుంది.